ఈరోజు కాచిగూడ పోలీస్ ఎస్హెచ్ఓ జ్యోత్స్న ఆధ్వర్యంలో డిఐ సురేష్ అండ్ హిస్ టీమ్, నరేష్, ఎస్ఐ నరేష్ అండ్ హిస్ టీమ్ కలిసి ఒక దొంగ స్వామిని, అరిగెల సాంబశివుడు అలియాస్ గురూజీ శివస్వామి అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, గీతా వైద్య అని వీళ్ళ ఒక లేడీ కాచిగూడ లిమిట్స్లో ఉంటుంది. వీళ్ళ హస్బెండ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతను లెక్చరర్గా పనిచేస్తుండేవాడు. వాళ్ళ పిల్లలు కూడా మంచిగానే చదువుకున్నారు. వాళ్ళ అమ్మాయి డాక్టర్ చదువుతూ ఉంది. అయితే ఈమె లెక్చరర్గా, ఇతను వాళ్ళ హస్బెండ్ లెక్చరర్గా చేసిన కాలేజీలోనే రీసెంట్గా, అంటే తర్వాత హస్బెండ్ చనిపోయినాక ఒక 4 monthsకి కాలేజీలో జాబ్ కోసం జాయిన్ అయ్యింది. వశిష్ఠ జూనియర్ కాలేజ్, దిల్సుఖ్ నగర్. సో అక్కడ ఇతన్ని శివస్వామి గురూజీని వాళ్ళ ప్రిన్సిపల్ మేడము, ఇతను మాకు తెలిసిన అతను, ఇతను పూజలు చేస్తాడు మంచిగా, మీకు అందరికీ ఫ్యామిలీకి కూడా మంచిగా ఉంటుంది, ఈ మధ్యలోనే హస్బెండ్ చనిపోయాడు కదా, మీకు మంచి జరుగుతుంది, మీ అమ్మాయి ఇప్పుడు డాక్టర్ చదువుతుంది, ఆమె కూడా మంచి, ఆమె జాతకం కూడా చెడుగా ఉంది, సో ఇతను మంచిగా చేస్తాడు అని ఇతను పరిచయం చేసింది. బట్ వీడు ఆ పరిచయంతో ఆమెకు మీకు మంచి పూజలు చేస్తాము అనే ఉద్దేశంతో 1,70,000 రూపాయలు అడిగాడు ఆమెతోటి. సో అడిగినప్పుడు ఆమె నా దగ్గర అంత లేవు, నేను ఇవ్వలేను, అది ఇది అన్నప్పుడు ఇతను బలవంతంగా మీకు అదవుతుంది ఇదవుతుంది అని ఇక మాటలు చెప్పేసి ఫోర్స్ఫుల్గా ఒక 26 తులాస్ వరకు బంగారాన్ని తీసుకొని పారిపోయిండు. ఇది వాళ్ళ అమ్మాయికి తెలిసి, ఎందుకు అట్లా పూజలు ఎవరు చెప్పిండ్రు మీకు, ఇట్లాంటివి ఏం జరుగుతాయి అనే ఉద్దేశంతో అడిగినప్పుడు ఆమె అంటే భయపెట్టాడు అనమాట. ఇతను మీకు చేయకపోతే అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని మాటల్లో చాలా రోజుల నుంచి ఒక 10-15 days అట్లా భయపెట్టేసి ఆమెతోటి అవన్నీ తీసుకున్నాడు. సో తీసుకున్న తర్వాత ఇతను వెళ్ళిపోయాడు. వాళ్ళ కూతురు ఎప్పుడైతే మదర్ని అడిగిందో, మదర్ ఆమె ఏం చెప్పలేకపోయింది, ఇట్లా నన్ను భయపెట్టిండని అన్నప్పుడు వాళ్ళ కూతురు చదువుకున్నది కాబట్టి ఆమె వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మన 132/25 కాచిగూడ ఎస్హెచ్ఓ క్రైమ్ నెంబర్ రిజిస్టర్ చేసి వీడు తిరుపతిలో ఉంటే పట్టుకోవడం జరిగింది. అతని నుంచి తిరుపతి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు. సో హైదరాబాద్ వచ్చినప్పుడు పట్టుకోవడం జరిగింది. అతని నుంచి దాదాపు 20 తులాల 54 గ్రాములను రికవరీ చేయడం జరిగింది. 54 గల ఈ ఆర్నమెంట్స్ని రికవరీ చేయడం జరిగింది.